జగన్ పాలన మీకు ఎలా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి. పథకాలు ఎలా ఉన్నాయి? ఆయన ఇచ్చే వాహన మిత్ర పథకాలు కానీ సంక్షేమ పథకాలు, ఆయన వదిలిన సంక్షేమ పథకాలు అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు వరకైతే ఈ సంక్షేమ పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డి గారే రిలీజ్ చేశారు. మీకు నచ్చిన పథకం చెప్తారా ఇప్పుడు ఉన్న పథకాలు? నాకైతే నేను దానికి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల్లో నాకు వర్తించిన పథకాలు వాహన మిత్ర పథకం ఒకటి వస్తుంది, అమ్మఒడి ఒకటి వస్తుంది, డోక్రా రుణమాఫీ ఒకటి వస్తుంది, బీసీ సంబంధించి అది ఒకటి వస్తుంది. ఆ సంక్షేమ పథకాలు 4-5 పథకాలు నాకు వర్తిస్తున్నాయి. సార్, కొన్ని పథకాలు అనవసరంగా పెట్టారని చెప్పి టాక్ కూడా ఉంది పబ్లిక్లో, దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు జనాలందరూ ఒకేలా ఉంటారు కదా సార్. రాజు అనేవాడు అందరినీ కరెక్ట్గా పరిపాలించలేడు. ఏళ్ళు అనేవి అన్నీ ఒకేలా ఉండవు. ఒకళ్ళకి ప్లస్ ఉంటుంది, ఒకళ్ళకి మైనస్ ఉంటుంది, ఒకళ్ళకి బాధ కలిగించేలా ఉంటుంది, ఒకళ్ళని సుఖపెట్టేలా ఉంటుంది. రాజు అనేవాడు అందరినీ సమన్వయం చేయాలంటే చేయలేడు. ఆయన ఇచ్చే సంక్షేమ పథకాలు అయితే బడుగు బలహీన వర్గాలకి, పేదవాళ్ళకి బాగున్నాయి. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు అని చెప్పి ప్రతిపక్షం. అభివృద్ధి లేదు అనడానికి కారణం ఏంటంటేనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎం అయ్యారో మన స్టేట్ వరకే కాకుండా టోటల్ ఇండియా వైడ్గా మొత్తం అన్నిటికీ కరోనా ఎఫెక్ట్ ఒకటి వచ్చింది. ఆయన ఎక్కంగానే వర్షాలు ఇవన్నీ వరదలు వర్షాలు బాగా ఎక్కువగా రావడం మూలంగా మనం ఆర్థికంగా కొంచెం అసలుకే మనకి చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పటికే మనం చాలా లాస్లో ఉన్నాం, లో బడ్జెట్లో ఉన్నాం. దానికి తోడు మరి ఈ రెండు కూడా ఆయనకి కలిసి వచ్చినాయి. అయినా కూడా ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ఎజెండాలో ఏ మాట తప్పకుండా మొత్తం కంప్లీట్గా చేసుకునే వస్తున్నారు. పర్లేదన్న, బాగానే ఉంది. కాకపోతే పథకాలు అన్నీ పెట్టేసి అప్పులు పాలు అయిపోయామని చెప్పేసి నిందలు భారాలు మొత్తం మన మీద పడేస్తున్నారు అంతే. అది ఎవరు చేసినా కానీ, చంద్రబాబు నాయుడు చేసినా అప్పులు కానీ, ఆటో వాళ్ళకి కానీ, క్రాప్ల కానీ డబ్బులు వేస్తే మరి ఇబ్బంది పడతాయి. ఆయన తీసుకొచ్చి పెడతారండి డబ్బులు ఏమన్నా, ఆయన జనాల మీద తీయాల్సిందే. అందువల్ల ఇబ్బంది అనిపిస్తున్నాయి పరిపాలన. ఆ పరిపాలన ఎవరు చేసినా ఇబ్బందులే. నెక్స్ట్ ఎవరు రావచ్చు అంటారు? నెక్స్ట్ జగనే రావచ్చు అనుకుంటున్నాను నేను. ఎందువల్ల ఇప్పుడు అంటే వ్యతిరేకత ఉందంటున్నారు కదా మరి జనాలు? వ్యతిరేకత అంటే మామూలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వ్యతిరేకత అంటున్నారు. ఇప్పుడు అమ్మఒడి పడితే తీసుకుంటున్నారు, ఆటోలు డబ్బులు ఎత్తుంటే తీసుకుంటున్నారు. డబ్బులు ఎత్తుంటే మాకు వద్దని చెప్పి అంటారుగా, రేట్లు పెంచితే మటుకు పెంచుతున్నారు అంటారు ఎవరైనా. అదే రేట్లు పెంచకుండా ఏం పెంచుకోకుండా మామూలుగా మీ డబ్బులే మీరు తీసుకోండి, మీ పరిపాలన మీరు చేసుకుంటే అప్పుడు బాగానే అంటారు. అంతే కదమ్మా ఎవరైనా. అంటే పథకాలు కింది స్థాయి వరకు అందట్లేదని చెప్పి కూడా టాక్ ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అందుతుంది ఆ పేద ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. ఎలా ఉంది? జగన్ పాలన నెంబర్ 1 కింద ఉంది. పథకాలు బాగానే కింద స్థాయి వాళ్ళకి కూడా అందుతున్నాయి. చేనేత కార్మికులు కానీ, ఆటో వాళ్ళకి కానీ ఇప్పుడు పథకాలు ఇప్పుడు వారంటీ వ్యవస్థ ఉంది, ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు కదా. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు జగన్ అని ప్రతిపక్షం అంటుంది కదా. అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉండగా ప్రపంచ బ్యాంక్ తాకట్లు పెట్టారని అనలేదా? కామనం. అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా చేయాల్సిందే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవడైనా విమర్శించాల్సిందే. వాలంటీర్ పెన్షన్ ఇవ్వడం అంత బాగానే ఉంది. పెన్షన్ ఇంటికి తీసుకొచ్చిస్తున్నారు, తెల్లారగట్ల 5 గంటలకి తీసుకొచ్చిస్తున్నారు. మరి అది వరకు అయితే లైన్లో నుంచి పొద్దున్న వెళ్ళి మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు. ముసలోళ్ళకి మరి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఒక వాలంటీర్ అయితే హాస్పిటల్ కాడికి వెళ్ళి ఇస్తున్నారు. బాగా అన్నీ ఎక్కువగానే ఇస్తున్నాడు పథకాలు మాత్రం. అంటే ఇవ్వాల్సిన వాటికంటే ఎక్కువ ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షం అంటుంది. దాని గురించి మీ అభిప్రాయం? అదేం లేదండి, అది చంద్రబాబు నాయుడు తప్పు అంత. అది వాస్తవంగా అది లేబర్ పార్టీ, జగన్ పార్టీ లేబర్ పార్టీ. మరి రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని పక్క అంటున్నారు కదా. అప్పుల పాలు అంటే అప్పుల పాలు మనం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా అప్పుల పాలు అయ్యాం మనం. అప్పుల పాలు అవ్వలేదా? ఆయన ఇచ్చిన మాట ఏది అసలు నెరవేర్చుకోలేపాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. జగన్ గారు అట్ట కాదు, మనకు అన్నదానికన్నా ఎక్కువ చేస్తున్నాడు, లేబర్కి ఎక్కువ చేస్తున్నాడు ముందు. అది మరి పథకాలు పెట్టారు, పేదల దాకా అందుతున్నాయి. ఎలా ఉంది పరిస్థితి? మొత్తం అందుతున్నాయి, లేబర్కి మాత్రం చక్కగా అందుతున్నాయి, ఇంటికి వచ్చి అందుతున్నాయి అన్నీ లేబర్ పార్టీ మాత్రం. మీకు నచ్చినవి ఏమో వస్తున్న పథకాలు ఏమైనా చెప్తారా? అసలు నాకు వచ్చిన పథకం అయితే లేదు, అమ్మఒడి కూడా వస్తుంది ఇంకంతే. ఖచ్చితమైన లేబర్కి అన్నీ అందుతున్నాయి, ఏదో ఒకటి ఏదో ఒక ఇంటికి ఏదో ఒకటి వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, మాకేది రాదు, అమ్మఒడి పథకం వస్తుంది పిల్లోడిది. ఇక అది మాత్రం వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? పనితీరు ఎలా ఉంది? బ్రహ్మాండం చేస్తుంది. వాలంటరీ మాత్రం నెంబర్ 1. ఎట్లా అంటే ఇంటింటికి రావటం. ఇప్పుడు అదొక మామూలుగా చంద్రబాబు నాయుడు ఏమైందంటే వెళ్ళి మేము కమ్మూరిని బతుకుని ఆడుకోవాలి, అదంతా కమ్మూరు పాలమే. ఉన్నట్టు చెప్తున్నా. ఇది అట్ట కాదు, లేబరు ఇంటింటికి వస్తారు, అడుగుతున్నారు, ఏంటి మీ సమస్య అంటున్నారు, మా సమస్య ఇదే అంటే చేస్తున్నారు. అది బాగుంది. అంటే కొంతమంది అంటున్నారు అంటే వాలంటీర్లు అడుగుతున్నా పట్టించుకోవట్లేదు, ఏదో సమాధానాలు చెప్పి. అసలు అవన్నీ లేవు, పట్టించుకుంటున్నారు, ఇంటింటికి తిరుగుతున్నారు. నాకు వచ్చేది ఒక అమ్మఒడి పథకమే, బోడైన పథకాలు ఉన్నాయి, ఉండగానే మాకు రాలేదని నేను బాధపడతలేదే.
మరి అందరికీ ఇవ్వాలి, అన్ని రావాలంటే కుదరదు కదా. కుదిరిద్దా? వచ్చిన వాళ్ళకి వచ్చినవి వస్తాయి. వస్తాయి. ఇప్పుడు చెప్పాడు కొన్ని అరుకులం అనుకో, మనం వస్తున్నాయి. అరుకులం కాకపోతే రావు. ఇప్పుడు ఒక అమ్మఒడికి అరుకులం మేము వస్తుంది, కదిమా పథకాలకు అరుకులం కాదు, మాకు రావట్లేదు. అట్లా అందరికీ ఇంటింటికి ఏదో ఒకటి వస్తూనే ఉంది. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు రాష్ట్రంలో అని చెప్పి ప్రతిపక్షం అంటుంది. దాని గురించి అభివృద్ధి అంటే ఈయన కొత్తగా పాలన ఇది కదా. 2 రాష్ట్రాలు ఇడిపోయి ఉన్నాయి. ఎట్ట అభివృద్ధి ఎట్ట అయింది? డబ్బులు కరోనా ఇప్పటికి ఎన్ని? ఇది 3ది మళ్ళీ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తే డబ్బులు చెప్పండి మీరు. అసలు ఏ ప్రతిపక్షం అడగటాకైనా, మనం అడగటాకైనా, ఎవరు అడగటాకైనా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి మీరు. చంద్రబాబు నాయుడు పథకాలు ఏమన్నా పెట్టారా? ఎలా అందే? చంద్రబాబు నాయుడు ఉండగా ఒక పథకం కూడా మాకు రాలేదండి. వాళ్ళ కాళ్ళు సవర తీసిన వాళ్ళకి వస్తాయి. పాలన బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఏం లేదు, వ్యతిరేకత ఏం లేదు నాన్న. వ్యతిరేకత రాజకీయ నాయకులు చెప్పడం తప్ప వ్యతిరేకత ఎవరు లేదు. ప్రతిపక్షాలు చెప్పడం తప్ప ప్రజల్లో వ్యతిరేకత లేదు. అది మాత్రం వాస్తవం. పథకాలు చాలా పెట్టారు, అనవసరంగా పెట్టారని కూడా కొంతమంది అంటున్నారు. అని కొంతమంది అంటున్నారు. అంటే పథకాలు అంటే అర్హులకు పెడతారు కానీ అర్హత లేని వాళ్ళకి ఇవ్వరు కదా. ఎవరైనా ఏ ప్రభుత్వం వచ్చినా అర్హత ఉన్న వాళ్ళకి పథకం ఇస్తుంది, అర్హత లేని వాళ్ళకి పథకం ఇవ్వదు కదా. మరి వాళ్ళు గ్రహించాలిగా. అందరికీ కావాలంటే ఎట్ట కుదురుతుంది? వీలు పడదుగా. అవునా? ఇప్పుడు ఒక తల్లికి బిడ్డలు ఉంటారు, 4 ఉంటారనుకోండి. 4 ఒకే క్లాస్ చదవరుగా. ఒకటి ఎంబీబీఎస్ చదవచ్చు, ఒకటి ఇంజనీర్ చదవచ్చు, ఇంకోటి లాయర్ చదవచ్చు. అవునా కదా? అలాగే పథకాల్లో అందరూ అర్హులు ఉండరు కదా. అర్హులు ఉన్న వాళ్ళకి పథకాలు ఇస్తాం బేస్. ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బు జమ చేయడం కూడా నెంబర్ 1. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా అన్యాయంగా తొలగిస్తున్నారని కొంతమంది. ఎవరు తొలగించలేదండి, ఎవరు లేదు ఇంతవరకు. మరి మేము పల్లెటూరులో ఉన్నాం, మరి అన్ని చోట్ల తిరుగుతున్నాం, ఎక్కడ తొలగించడం చూడలేదు ఇంతవరకు. అది వాస్తవం. వాలంటీర్ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ ఉండబట్టే పథకాలు ఎవరికి కావాలంటే వాళ్ళకి వెళ్తున్నాయి. కొత్త పథకాలు పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు జనాలు కూడా మాకు వాలంటీర్ వస్తాడు, మాకు ఏ పథకం ఇస్తారో ఏమి తెస్తారనేది ఎదురు చూసే పరిస్థితిలో తెచ్చాడు పరిపాలన. ఇవాళ పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగానే ఉన్నాయి. ఏమైనా వస్తున్నాయా మీకు? పేదలకు వస్తున్నాయి అన్న. మాకు ఆటో పథకం వస్తుంది, మరి అమ్మఒడి వస్తుంది. బాగానే ఉంది పథకం. చంద్రబాబు ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఫైనల్ రూపంలో లాగుతున్నారని కొంతమంది అంటున్నారు. అంటే ఫైనల్ అంటే మరి మేము ఎక్కించుకునే దాన్ని బట్టి జనాలు లోడ్ ఎక్కి వేయకూడదు కదా, అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఎవరు రావచ్చు అంటారన్నా మీ అభిప్రాయం ప్రకారం? నెక్స్ట్ మళ్ళీ ఈయనే వస్తాడన్న. అదేంటి కొంచెం ఇబ్బందిగా ఉందన్న? ఇబ్బంది అంటే ఎవరికి మేము మా ఆటో అంతా ఈయనకే సపోర్టు. అది నెక్స్ట్ ఈయనే. ఇప్పుడు ఇంత సక్సెస్ ఏమనంగా చూడాల. పథకాలు బాగున్నాయా? అన్నీ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. పథకాలు పేదలకు చేరుతున్నాయా? పేదలకు చేరుతున్నాయి, కావాల్సిన వాళ్ళకి చేరుతున్నాయి. వాళ్ళకి ఏ లోటు లేకుండా బతుకుతున్నారు. కూలీ నాలికి కూడా వెళ్ళక్కర్లేదు. వాళ్ళు కమ్మగా ఆ డబ్బులు ఇచ్చుకుని తింటున్నారు, కూర్చుంటున్నారు. బాగుంది. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వాలంటీర్లు కూడా పర్వాలా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు బాగా చేస్తున్నారు. 2 పూటలో వచ్చి పలకరించి వెళ్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? చంద్రబాబు ఉన్నప్పుడు అసలు ఆ రాజకీయం ఏంటో మనకు తెలిసేది కాదు. ఈయన వచ్చినాక తెలిసింది. చంద్రబాబు ఉండగా నేను ఏదో గట్టలు కాసుకుంటూ ఉండేవాడిని అక్కడ. ఈసారి ఎవరు రావచ్చు మరి? చంద్రబాబు, జగన్ ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నా. ఎలా అనిపిస్తుంది అలా మీకు? బాగానే ఉంది, బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగున్నాయి. అందుతున్నాయా పేదల వరకు? అందుతున్నాయి. మీకు తెలిసి బాగున్నాయి అనిపించిన పథకాలు చెప్తారా? అమ్మఒడి, ఇంకా పెన్షను, ఇంకా పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా ఇది ఓటీఎస్ అయితే నెంబర్ 1, ఇంకా చెప్పవసరం లేదు. అది కానీ ప్రతిపక్షం అదే దారుణం అని చెప్పి ఎండగడుతుంది. మరి ఎందుకు దారుణం? అది చక్కగా రిజిస్ట్రేషన్, మొన్న నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, దాదాపు 40,000 అయింది. అదే 10,000కి చేసేసుకున్నాడు కదా, మంచిదేగా. అది లోను పెట్టుకున్నాం మేము మళ్ళీ తీసుకుని బ్యాంకులో. మరి చంద్రబాబు నేను వస్తే ఉచితంగా ఇస్తా అంటున్నాడు కదా ఆయన. ఏమో ఇంతవరకు ఇవ్వలేదు. అంతకుముందు ఇవ్వాలిగా, ఇచ్చేవాడైతే ఇవ్వలేదు కదా. ఎలక్షన్ కోసం అంటున్నారా? అవునవును, ఇచ్చేవాడు అంతకుముందు ఇవ్వాలిగా. ఇప్పుడు అంటే ఎట్లా? అంతకుముందు చేసాడు కదా ముఖ్యమంత్రిగా, ఇవ్వలేదుగా. బాగానే చేస్తున్నారా? వాలంటీర్లు బాగానే ఉన్నారు. అంటే వాలంటీర్ మీద కూడా నెగిటివ్గా ఉంది, కొంతమంది సరిగ్గా చేయట్లేదని. కొన్ని చోట్ల ఉందేమో కానీ బాగానే ఉంది. అంటే ఈ వాలంటీర్లు అనేది అందరికీ ఇచ్చారు కదా, పార్టీని చూడకుండా అందరికి ఇచ్చారు. కొంతమంది ఏదో వ్యవస్థను పాడు చేయడానికి తప్పు చేస్తారు, అలాంటి వాళ్ళనే వీళ్ళు పట్టుకుంటారు. అది మరి ఈసారి చంద్రబాబు ఛాన్స్ ఉందంటారా లేదా ఎలా పరిస్థితి? లేదు, ఈసారి ఉండదు. ఈసారి అయితే లోకేష్ ఏమన్నా టీడీపీని పొందుకునే విధంగా చేయొచ్చా ఈసారి?
లోకేష్ వాళ్ళే అసలు టీడీపీ ఇది అవస్థలు పడుతుంది టీడీపీ లోకేష్ వాళ్ళేగా. అదే పబ్లిక్ మీటింగ్కి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు ఆయన లోకేష్. ఏం లేదు, ఆయన ఏం మాట్లాడతాడు, ఏదో రాసిస్తారు చెప్తారు. ట్విట్టర్లో పెట్టే పోస్టులు కూడా ఆయన మనుషులను పెట్టి మెయింటైన్ చేస్తాడు. పాలన మీకు ఎలా అనిపిస్తుంది? నెంబర్ 100% నెంబర్ 1 ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగున్నాయి, పథకాలు నెంబర్ 1 అందరికీ అందుతున్నాయి. పథకాల గురించి మాట్లాడే పనే లేదు. వచ్చి కింది స్థాయి వరకు అందట్లేదు పథకాలని కూడా కింద స్థాయిలోకి ఎక్కువ అందుతున్నాయి, కింద స్థాయి కాడి నుంచి బాగా అందుతున్నాయి. ఇంకా ఎక్కువ. పెద్దవాళ్ళకి ఎందుకు, కింద వాళ్ళు చిన్న వాళ్ళకే కావాలి కానీ కింద స్థాయి వాళ్ళకి కావాలి కదా. మరి ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది పరిస్థితి? ఇప్పుడే బాగుందిగా. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది? అందరికైనప్పుడు అంతా లంచగొండితనం. ఇప్పుడు లంచగొండితనం లేదుగా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాళ్ళు నెంబర్ 1గా. ఇప్పుడు అక్కడ ఎంఆర్ ఆఫీస్కి ఆర్డీ ఆఫీస్కి వెళ్ళక్కర్లా, చక్కగా ఇంటికి ఊళ్ళోనే అన్ని పనులు అయిపోతుంది. అంటే వాలంటీర్లు కొంతమంది సరిగ్గా చేయట్లేదని కూడా చేయట్లేదంటే ఎందుకు చేస్తున్నారు కదా. అది యాక్షన్ తీసుకుంటారు చేయకపోతే. ఉంది జగన్ పాలన. పాలనా పరంగా అయితే బాగుందండి. అన్ని రకాల ప్రజల జీవన విధానం అయితే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని బట్టి ఎవరికి ఏమి ఇవ్వాలనే దాని మీద ఆయన ఇస్తున్నారు కనుక బాగుందని నేను అనుకున్నా. ఖచ్చితంగా పథకాలు ఎలా ఉన్నాయి అంటే పేదలకు అందుతున్నాయా, ఎలా ఉంది పరిస్థితి? ఖచ్చితంగా పథకాలు అనేవి ఏమంటాం, దాన్ని క్యాస్ట్ పార్టీ అనేది ఏమి చూడకోకుండా అందరికీ అందుతున్నాయి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఒకవేళ బై మిస్టేక్ ఎవరికైనా అందకపోతే కనుక మళ్ళీ వాలంటీర్ ద్వారా మళ్ళీ అప్రోచ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ ఇస్తున్నారు. అంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. లేదు ఒట్టిది అది. వాళ్ళకి అనేది ఏమి లేదు, 100% షూర్ అది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ మన భారతదేశంలో చోళుల పరిపాలనా కాలంలో గ్రామ పరిపాలన బాగుందని చరిత్ర చెబుతుంది. మళ్ళీ అటువంటి వ్యవస్థ ఇప్పుడు వచ్చిందని నా ఉద్దేశం. బాగుంది, చాలా బాగుంది. వాలంటీర్లో కూడా అవకతవకలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే ఇప్పుడు మనుషుల్లో రకాలు ఉన్నట్టే వాలంటీర్లో కూడా పార్టీ సానుభూతి పరులు కానోళ్ళు ఉండుండొచ్చు. అందరూ ఖచ్చితంగా మంచోళ్ళు అని చెప్పలేం, కానీ సిస్టమ్ అయితే మంచిది. ఒకళ్ళరా ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు దాని మీద ఆ పార్టీకి ఏమైనా అప్రతిష్ట వస్తుందేమో, కానీ వాస్తవంగా అయితే ప్రొసీజర్ మంచిది. దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది పథకాలు కానీ ఆయన పాలన కానీ? అప్పుడు ఒక రకంగా చూసినట్లయితే పార్టీ ఆధారంగానే లబ్ధిదారులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. దీంట్లో అనుమానం అనేది లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తున్నాడు. పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎలా ఉంది వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? వాలంటీర్ పనితీరులు బాగానే ఉన్నాయి, బాగానే వస్తున్నారు. దగ్గరుండి మేము లెక్క మంది గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఇవ్వరు అలాగా. తెల్లరపాటికి ఇంటికి వచ్చేసి ఆయనకి ఏదో మేము బాగా ఉన్నట్టు పంపించేస్తున్నాడు మాకు తెల్లరపాటికి. అంతకుముందు ఎలా ఉండేది వాలంటీర్ వ్యవస్థ? అంతకుముందు వాలంటీర్స్ పెట్టకముందు రిస్క్ పడేవాళ్ళం, వెళ్ళిపోయి కాపలాలు కాసి ఇవాళ ఇచ్చేవాళ్ళు, ఇవాళ ఇస్తారని సాయంత్రం దాకా చూస్తే ఇవాళ ఇచ్చేవాళ్ళు కాదు, రేపు ఇచ్చేవాళ్ళు. రేపు వెళ్తే జనం ఖాళీ ఉండేవాళ్ళు కాదు, ఎల్లుండి అలా 2-3 రోజులు పట్టేది. ఇప్పుడు అలా కాకుండా ఒకే రోజు వచ్చేస్తున్నాయి. మిగతా పథకాలు కూడా ఎలా ఉన్నాయంటే మీ పిల్లలకు కానీ మన అందరూ బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఇస్తున్నారు. వస్తున్నాయి. చంద్రబాబు టైంలో ఏమైనా వచ్చినాయి అప్పుడు పథకాలు? అప్పుడు ఏం లేవు, అప్పుడు ఎలాంటివి ఏం లేవు కదా. పెద్దపల్లి రైతులకు కూడా న్యాయంగానే చేస్తున్నాడు. ఈ ఆటోలకి వాళ్ళకి వీళ్ళకి బాగానే ఇస్తున్నారు. నెక్స్ట్ టైం ఎవరు రావచ్చు అంటారు? నెక్స్ట్ టైం కూడా వాతావరణం బట్టి ఈయనే ఉంది. జగన్ పాలన ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? సూపర్. అంటే వాటిలో కొన్ని పేదల దాకా అందట్లేదని అంటున్నారు, నిజమేనా? అందరికీ అంత వాలంటీర్లు బాగా చేస్తున్నారు. వాలంటీర్ బాగా చేస్తున్నారు. అందరికి ఎవరు కూడా నాకు అందలేదన్నవాడు ఎవరు లేరు, అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు. మీకు నచ్చిన పథకం చెప్తారా? అన్ని పథకాలు నెంబర్ 1, నవరత్నాలన్నీ నెంబర్ 1. చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా పథకాలు ఉన్నాయా? దాని గురించి ఏమున్నాయి, కార్యకర్తలకు ఉన్నాయి పథకాలు. కార్యకర్తలు అంతే, అంతేగాని పేదలకు అది కాదు. అది ఇప్పుడు చంద్రబాబు గారు నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందా? ఎలా ఉంది? లేదు, నెక్స్ట్ లేదు. ఇంకా 2-3 టర్న్లు కూడా లేదు, కానీ అవకాశం లేదు. ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్, ఎక్సలెంట్. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అన్నీ బ్రహ్మాండంగా ఉంది. పథకాలు అందులో ఎవడో కూడా డయాస్కి వచ్చి ఏ ఒక్క ఎమ్మెల్యేకి కానీ మినిస్టర్కి కానీ వాలంటీర్ వ్యవస్థకి కానీ ఎవరికి చెప్పలేదుగా. అంటే ఆరోపణలు చేయడం తప్ప దానికి సాక్ష్యాలు ఎంతవరకు చూపించలేదు కాదు. ఏది చూపించే సాక్ష్యం పలానా ప్రూఫ్ అని. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? సూపర్గా ఉంది. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏ ఒక్క 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థ పెట్టడం వల్ల నష్టం జరిగితే గ్రౌండ్ లెవెల్, రూట్ లెవెల్ ఇమీడియట్గా తెలిసిపోతుంది. అందుకోసం దాన్ని ఫుల్ఫిల్ అవుతుంది. వాలంటీర్ వ్యవస్థ లాభం కానీ నష్టం లేదు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అభివృద్ధి లేదని చెప్పి చంద్రబాబు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? టోటల్గా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కరోనా పాండమిక్ సిచ్యువేషన్ ఇన్ని సంవత్సరాలు ఎక్కడైనా ఉంది ఇంతవరకు.
అది చంద్రబాబు నాయుడు టైంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి పథకాలను ఆపకుండా ముందుకెళ్తున్నాయంటే అది సంక్షేమం బాగున్నట్టుగా ప్రజా సంక్షేమం. అది అంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు అని ఆరోపణ కూడా ఉంది. మరి ప్రతిపక్షాలు ఆరోపణ చేయడానికి దానికి మన నాలెడ్జ్ సాలదండి. ఆ రేంజ్కి మనం ఆలోచించడం కదా. రాష్ట్ర అప్పుల పాలు చేస్తున్నారు, లేదా దేశం అప్పుల పాలు అయిపోతుంది. మన ఇండియా దానికి సమాధానం అధికార పార్టీ చెప్పిందిగా. మోడీ గారి ప్రభుత్వంలో కూడా కొన్ని లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. మరి దాని గురించి విమర్శించడం అడుగుతున్నారుగా. దాని సమాధానం చెప్పినప్పుడు దీనికి సమాధానం వస్తుంది. పాలన ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్గా ఉంది. బాగుందండి, జగన్ పాలన బాగుంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా బాగున్నాయి. అంటే పేదలకు అందుతున్నాయా పథకాలు? ఎలా ఉంది పరిస్థితి? పేదలకు అందుతున్నాయి, అన్నీ ఆన్లైనే వస్తున్నాయి. అంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పేదలకు అందట్లేదని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. లేదండి, మ్యాక్సిమం వస్తున్నాయి, అందరికీ చేస్తారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ కూడా బాగుంది. దానివల్ల అందరికీ వెళ్తున్నాయి పథకాలన్నీ. చంద్రబాబు ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేది? పథకాలు కానీ పాలన కానీ ఎలా ఉండేది? అప్పుడు ఇన్ని పెట్టలేదు కదండి ఆయన, ఏదో కొద్దిగా పెట్టారు. అవి కూడా అందరికి వెళ్ళేవి కాదు. ఇప్పుడు ఈ 10% వెళ్తున్నాయి అందరికి. బాగుంది. ఈసారి ఎవరు రావచ్చు అంటారు మీ అభిప్రాయం? జగనే వస్తారు. రోడ్లు వేయలేదు డెవలప్మెంట్ ఇళ్ళు ఇస్తున్నారు బ్రహ్మాండంగా. అవన్నీ అది డెవలప్మెంట్ కాదు. పేదలకు డబ్బులు ఇస్తున్నాడు, అది డెవలప్మెంట్ కాదు. ఒక రోడ్ల గురించే చెప్తారు, ఎంతసేపు చెప్పిన వీళ్ళు. డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది? జగన్ పాలన పర్లేదండి, బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే పెట్టారు కండి, నవరత్నాలు బాగానే ఉన్నాయి. మీకు నచ్చిన పథకం చెప్తారా వాటిలో? అమ్మఒడి పథకం పిల్లలకే బాగానే ఉపయోగపడుతుంది. అంటే చాలా మందికి అందట్లేదు అంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? అది అందుతున్నాయి అందరికీ. ఏదన్నా అడ్రస్లు ఏమన్నా తప్పులు ఉంటే వాటిని చెప్పులు మార్పులు చేస్తున్నారేమో, కానీ మామూలుగా చాలా మట్టుకి అందుతున్నాయి. 90%, 1% లేకుండా పోయింది. వాలంటీర్ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు బాగానే చేస్తున్నారు, అన్నిటికీ రెస్పాన్సిబుల్ అవుతున్నారు. రెస్పాండ్ అవుతున్నారు? బాగానే అవుతున్నారు, బాగానే. ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం. అంటే చంద్రబాబు ఆయన ఉన్నప్పుడు పాలనలో పథకాలు ఎలా ఉండేవి? ఆయన పాలనలో పథకాలు జనాల్లోకి అంత గుర్తింపు రాలే. ఆయన చేసేది కానీ అంత గుర్తింపు రాలేదండి. ఇవి అంటే నవరత్నాలని ఆయన ముందు చెప్పబట్టి అందరికి తెలిసింది. మరి జగన్కి ప్రజల్లో వ్యతిరేకత ఉందంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? ఏమోనండి, ఎవరి పార్టీలో వాళ్ళు. రెండో పొజిషన్ బాగానే ఉంది. మరి పథకాలు ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి బాబు. మీకు నచ్చిన పథకాలు చెప్తారా? అన్నీ ఏంటి, అమ్మఒడి ఏంటి, మొత్తం ఏదైనా అన్నీ బాగానే ఉన్నాయి. పెన్షన్లు పెంచడం కానీ మొత్తం అన్నీ బాగున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఉండే పథకాలు నాకంటే అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు బాగుంది చాలా. అంటే పేదవాళ్ళ దాకా అందట్లేదని లేదు మొత్తం అంతా బెనిఫిషరీ, లాస్ట్ ఎండ్ ఆఫ్ ది బెనిఫిషరీ కదా. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు, బాగా ఇళ్ళకి వస్తున్నారు, అంతా బాగా చేస్తున్నారు. ఓకే, అంతా బాగుంది. అభివృద్ధి లేదు, జగన్ వ్యతిరేకత ఉంది ప్రజల్లో. అదేం లేదు, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 2 years నుండి కరోనా మరి ఇంకా ఎక్కడి నుంచి వస్తే సెంట్రల్ నుండి మనకి ఏం సపోర్ట్ లేదు. అది మరి రేట్లు కూడా నిత్యావసరం ఏం లేదు. ఇప్పుడు రేట్లు ఏముంది బాబు, రైతుల దగ్గర ఎవడన్నా డబ్బులు ఎక్కించుకుంటున్నాడా? దళారులు బాగుపడుతున్నారు అంతే. అంతా బాగానే ఉంది, గవర్నమెంట్ బాగానే చేస్తుంది. ఓకే, బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? ఏముంది అంటే ఏ విధంగా మీకు నచ్చింది? అన్నీ ఇస్తున్నాడుగా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారుగా. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. అందరికీ అందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ ఉంది, సంక్షేమ పథకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి అందరికీ బాగానే ఉంది. వాలంటీర్ వ్యవస్థ పనిచేయట్లేదు, ఎందుకు పని చేయట్లే? అందరూ 70 వరుసలు అన్నీ బాగానే చూస్తున్నారు కదా. ఆ పార్టీ వాళ్ళకి చేస్తుంది, ఆ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ జరుగుతుందమ్మా. పార్టీలతో సంబంధమే లేదు అసలు. బాగా పథకాలు ఇస్తున్నారు కదా. అవునండి, గ్రామ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఒకటి బ్రహ్మాండంగా ఉందండి. ఇదివరకు మేము ఏదైనా పని చేయాలంటే మాది వాస్తవంగా వెజిటబుల్ షాపు. మేము వెళ్ళాలంటే పని మానుకుని కొట్టు కట్టేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆ ఆఫీస్ చుట్టూ, ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు మా ఇంటికి వచ్చి మేము ఎక్కడున్నామో తెలుసుకుని అక్కడికి వచ్చి సంతకం పెట్టించుకొని వాళ్ళే పనులన్నీ చేసి పెడుతున్నారు. అదొకటి బాగుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన చెత్త ఒకటి 30 రూపాయలు పోతే ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద చెత్త ఆవులు ఉండే. ఇప్పుడు వాలంటీర్లు ఈ చెత్త వ్యవస్థ వచ్చిన తర్వాత, ఈ చెత్త తీసేసే కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ ఆవులు, రోడ్ల మీద ఆవులు కనబడటం లేదు, చెత్త కుండీలు ఎక్కడా లేవు, వ్యాన్లు వచ్చి వేసుకుపోతున్నాయండి. ఇది ఒకటి బాగుంది. ఈ 2 వ్యవస్థలు బ్రహ్మాండంగా ఉన్నాయి, నా సొంత అభిప్రాయం అయితే. జనరల్గా జరిగేదండి, తెలియదే ఉంది. అందరికీ ఎవరి అవసరాల నిమిత్తం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. ఆ అభిప్రాయం ఉంటుంది. నాకైతే మా బాబు, పెద్ద బాబు డిగ్రీ చదువుతున్నాడు. జగనన్న విద్యా దీవెన అదని, మా అబ్బాయి స్కూల్ చదువుతున్నాడు. వాడికి పథకాలు వస్తున్నాయి.
మా నాన్నగారికి ఫెన్షన్ వస్తుంది. అంత ముందు గవర్నమెంట్లో ఫెన్షన్ ఉండేది ఏమి ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళే ఇంటికి వచ్చి ఫెన్షన్ రాసుకొని ఫెన్షన్ ఇచ్చారు. మేము 4-5 సార్లు పెట్టినా అంత ముందు ఫెన్షన్ రాలా. అది పరిస్థితి. మరి గత ప్రభుత్వం ఎలా చేస్తుంది మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలో అంటే ఏదన్నా అవసరం వస్తే కనుక నాయకుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేదండి. ప్రతిసారి ప్రతి నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ వార్డులోకి వెళ్తే వార్డు నాయకుడు, ఏదైనా ఊరు కొంచెం పెద్ద సమస్య అయితే ఊరి నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు మాకు ఆ పరిస్థితులు అయితే లేవు. ఏదో వెళ్ళి ఆ వాలంటీర్లకు చెబితే సాధ్యమైనంత వరకు వాళ్ళే మిగతా కార్యక్రమాలను వాళ్ళే పరిశీలిస్తున్నారు, సాల్వ్ చేసి వదిలేస్తున్నారు. ఈ స్పందన ఒకటి పెట్టారు సోమవారం. వీళ్ళ వల్ల కానీ సమస్యలు ఏమంటే ఆ స్పందనలో పెడుతున్నాం. ఆ స్పందనలో వాళ్ళు పోలీసు వారు ఏమన్నా, రెవెన్యూ వారు ఏమన్నా ఎవరన్నా ఉండి వాళ్ళు కొంచెం బాగా కేర్ తీసుకుని దాని గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మళ్ళీ తర్వాత ఇలా ఉంది మీరు పలానా టైంలో పలానా వాళ్ళని కలవండి, పలానా ఆఫీసర్ని కలవండి, మీకు ఈ పని చేస్తారని చెప్తాం. అన్నీ అవి బాగుందండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన నాకైతే పర్లా బాగానే ఉంది. ఏ విధంగా బాగుంది? ఏంటంటే ఎస్టీ, ఎస్సీ, బీసీలు, మైనార్టీలను బాగా చూశారు కాబట్టి నాకు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి. సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. ఏదో దానికి ప్రూఫ్లు సరిగ్గా లేకపోవడం వలన అంతులేదు. సరిగ్గా ప్రూఫ్లు ఉంటే అందరికి అందుతాయి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు అనుకో? చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కానీ మామూలుగా తక్కువ ఏందనుకున్నా. ఎస్టీ, ఎస్సీ, బీసీని కొంచెం తక్కువ చూశాడు. అందరినీ సమానంగా చూడాలి కదా ఏ ప్రభుత్వం అయినా. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? ఎలా పనిచేస్తున్నాం? బాగానే చెప్తున్నారు. పర్లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్కి మీకు ఎవరు సీఎం అయితే బాగుంటుంది మీకు అనిపిస్తుంది? మీ అభిప్రాయం? నా అభిప్రాయం ప్రకారం వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు, రెండోసారి సీఎం అయ్యాడు కాబట్టి వీళ్ళు కూడా సీఎం అవుతాడు. బాగానే ఉంది. ఇట్లా అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఆయన పరిపాలన ఇది అమ్మఒడి డబ్బులు ఇస్తున్నారు, ఆటోకు డబ్బులు ఇస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇలా డబ్బులు ఇచ్చేసి ప్రజలు సోమరిపోతులు చేస్తున్నారు. సోమరిపోడు ఏం లేదు కాదు, అంటే లేబర్నే ఆదుకుంటున్నాడు గతి. ఆయన ఏంటంటే ఇది ₹1 కలుసుద్దులని చూస్తున్నాడు. ఈ రైతులు బాగుపడితే గతి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో వాళ్ళకే ఇంతని బయట వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఆయన డబ్బులు ఆయనకు వస్తాయని చూస్తున్నాడు ఆయన చేసేది. అంతే. అది మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారంటారు? ఆయన అంటే ఆయన బాగానే చేశాడు, చేయలేదంటలేదు. కానీ ఈయన వచ్చినాక లేబర్ని బాగా చూసుకుంటున్నాడు. అంటే మీకు రెండు పరిపాలన చూశారు కదా, ఏది మీకు బెస్ట్గా అనిపించింది? ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే బాగా చేసినట్టు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కానీ రౌడీజం కానీ బాగా పెరిగిందనేసి అంటున్నారు. అది నిజమేనంటారా? అదేం నిజమేం కాదు. అవన్నీ తక్కువే జరిగినాయి. ఆయన బాగానే చూసుకుంటున్నాడు. దానివల్ల లాస్ ఏం లేదు. బాగానే. మరి వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? మా ఏరియా వాలంటీర్ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. ఇంటింటికి వచ్చి చెబుతున్నారు. ఏది జరిగినా, ఏది చేయాలన్నా, ఏది ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నా, ఏదన్నా అప్లికేషన్ పెట్టాలన్నా ఇంటింటికి వచ్చి చెప్తారు. టైం టు టైం చేస్తున్నారా లేదా టైం టైమ్స్ బాగా చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఎవరు మీకు సీఎం అయితే మీరు బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మేము నెక్స్ట్ జగనే సీఎం. నెంబర్ 1 ఉందండి. ఆయనకి ప్రజలందరికీ మేలే చేస్తున్నాడు. ఇబ్బంది ఏముంది? అనుకున్న మా పథకాలన్నీ సక్రమంగా అమలు చేస్తున్నాడు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, సామాన్యమైన ప్రజలు. అదే పథకాలన్నీ ఎత్తి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా. పథకాలన్నీ ఎత్తి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా. సోమరిపోతులు ఎందుకు అవుతారండి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కోటి రూపాయలు ఉన్నవాడు ఆగుతాడా? ఇంకో కోటి సంపాదించాలని ఎవరి పని వాడు చేస్తాను ఉంటాడు. సోమరిపోతులు చేస్తాం అనేది ఉట్టిమాట. వాలంటీర్ వ్యవస్థ ఇంటికి వచ్చి పెన్షన్లు పొద్దున్న 6 ఇస్తున్నారు. రేషన్ డోర్ డెలివరీ కానీ అన్ని పథకాలు ప్రజల కోసమే. ప్రజా వ్యవస్థ ప్రజల కంటే ఎక్కువైంది ఏది లేదు. అంతేగాని ఆడిడు దోచుకు తినడం కంటే ప్రజలకు మేలు చేస్తున్నాడు కదా, అది మెరుగే కదా. ఇదే డబ్బు అంతా అంత క్రితం తినేసేవాళ్ళు కదా ఎవరికి తెలియకుండా. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి అన్ని ఇస్తున్నారు. రేపు దిగేటప్పుడు అప్పులు ఆంధ్రప్రదేశ్లో మారుస్తారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు కూడా అప్పులు ఇంతకంటే ఎక్కువే చేశారు, తక్కువేం చేయలే. ఏ రాష్ట్రం అయినా సరే అప్పు చేయాల్సిందే. ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఏ రాష్ట్రం అయినా సరే అప్పుకి వెళ్ళకోకుండా చేయటం కుదరదు. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు రౌడీయిజం, గుండాయిజం. ఎక్కడ ఒక రాజకీయ హత్య చూపించమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఎక్కడైనా సరే ఒక రాజకీయ హత్యలను ప్రోత్సహించడం కానీ, హత్య చేయదలుచుకుంటే రోడ్డు మీద తిరగరు కదా. టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీలు కానీ యథేచ్ఛగా తిరుగుతున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అవన్నీ ఉట్టి ఏమి ఏడవలేనమ్మ ఇది చేసినట్టుగా ఏమి చేతకాక లేనిపోయిన విమర్శలు చేస్తారు అంతే. 100% జగన్మోహన్ రెడ్డి గారు.
దాంట్లో సమస్య లేదు. అందరికీ అన్నీ ఇస్తున్నారు, ఎంతకన్నా ఏం కావాలి? అందరికీ అన్నీ అందట్లేదు అంట కదా. ఎవరు చెప్పారు? ఎవరికి అందట్లేదు, ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయి, లేని వాళ్ళకి రావట్లేదు అనేసి అంటున్నారు. అందరికీ వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ బాగుంది కదా. వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా పని చేయట్లేదు. లేదండి, ఆ పార్టీ వాళ్ళకి పని చేస్తుంది. లేదు, 3వ వార్డులో మాకు బ్రహ్మాండంగా అందుతున్నాయి అన్నీ, నాకేం ఇబ్బంది లేదు. ఈ సంక్షేమ పథకాలు అయితే ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా. వాళ్ళు ప్రతిపక్షాలు అనుకునే మాటలు మనం ఎక్కడ వింటామండి అవన్నీ. అంటే నిజం కాదంటారా? సోమరిపోతులు చేయట్లేదు అంటారు. 100% నిజం కాదు, బ్రహ్మాండంగా ఉంది. ఈ 2 పరిపాలన చూసారు కదా, మీకు ఏది బెస్ట్ అనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందండి, బ్రహ్మాండం. అంటే ప్రతిపక్షాలు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు వచ్చిన సీటు దిగే లోపల ఆంధ్రప్రదేశ్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్గా మారుస్తారనేసి అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? వాళ్ళు అనుకునే దాన్ని బట్టి మనం ఏం కామెంట్ చేస్తామండి. నెక్స్ట్ సీఎం అవటం బట్టి గ్యారంటీ. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికన్నా కొంచెం బెటర్గా ఉంది. వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది, బాగా పనిచేస్తున్నారు. అది ఓన్లీ ఆ పార్టీ వాళ్ళకి పనిచేస్తుంది? లేదండి, అందరికీ మొత్తం ఇంటింటికి చేస్తున్నారు. ఇప్పుడు మా ఇది ఉంది, మొత్తం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి రౌడీజం రాజకీయం పెరిగిందంటారు. ఎక్కడ ఉంది? కొట్టడం తిట్టుకోవడం ఎక్కడా లేదు మా వరకు, అదేమీ లేదు, అంతా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రేపు దిగేసరికి ఆంధ్రప్రదేశ్ని అప్పుడు ఆంధ్రప్రదేశ్గా మారుతాం. సహజంగా ఒక ఇంట్లో ఒక తండ్రి పిల్లల కోసం లేనప్పుడు అప్పు చేయాలి, అలాగే చేస్తూ ఉంటాడు. ఒక పెద్ద ఆయనగా ఆయనకి లోటుపాట్లు ఉంటాయి కాబట్టి అది మనం అట్లా. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకొకసారి అయితే బాగుంటుందని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందన్న. ఏ విధంగా? గత ప్రభుత్వం కన్నా మెరుగ్గానే చేస్తున్నారని నా ఒపీనియన్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే ఇచ్చిన హామీలన్నీ దొంగలో దొక్కే పరిస్థితి చేశాడు ఆయన. ఎవరికి కూడా రైతులకు రుణమాఫీ కానీ, ఆడవాళ్ళకి డ్వాక్రా రుణమాఫీలు కానీ, నిరుద్యోగ భృతి కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ అన్నిటిని దొంగలో దొక్కి ఓన్లీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ జనభూమి కమిటీలను పెట్టి ప్రజలను దోచుకోవడం ఎట్లాంటి బెనిఫిట్లే పెట్టాడు తప్ప ఆయన ప్రజలకు ఉపయోగపడే బెనిఫిట్లేమి పెట్టాల. అయితే పబ్లిక్లో ఇప్పుడు జనాల నాడు ఎలా ఉంటుందంటే నాయకుల కన్నా ఎక్కువగా తెలివిగా వ్యవహరిస్తారు జనం. ఇవ్వకపోతేనేమో ఈ ప్రభుత్వం మాకేం చేసిందనే టైప్లో మాట్లాడతారు, ఇస్తేనేమో ఇచ్చి సోమరపోతులు చేస్తుందనే టైప్లో మాట్లాడతారు. ప్రజలే తెలివిగలవాళ్ళు అనుకున్నానండి ప్రభుత్వాల కన్నా, నడిపే నాయకుల కన్నా కూడా. మాకైతే కనుక 100కి 200% కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తాం. మాకు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో 2016లో పుష్కరాల టైంలో స్టేట్ వైడ్గా మున్సిపల్ కార్మికులందరూ కూడా 16 రోజులు సమ్మె చేసాం. 1000 రూపాయలు జీతం పెంచానని చెప్పి ఆ రోజు జీవో ఇచ్చాడు. ఇచ్చిన జీవోని 4 సంవత్సరాలు కూడా అమలు చేయని పరిస్థితి ఉంది. మరి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం. ప్రతి ఊరు ప్రతి జిల్లాలో మా కార్మికుల తరపున ఉన్న నాయకులందరూ కలిశారు. 279 జీవో వల్ల వర్కర్లకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ జీవోని రద్దు చేసి మా జీతాల్లో నుంచి కోతలు లేకోకుండా మేము కష్టపడిన దానికి డైరెక్ట్గా మా అకౌంట్లో జీతాలు పడేలాగా ఇవ్వాలని చెప్పి మేము చాలామంది కలిసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన దానికి సానుకూలంగా స్పందించి అసెంబ్లీకి ఆయన గెలిచిన తర్వాత అసెంబ్లీ ఫస్ట్ ఎన్నిక అసెంబ్లీలోనే పారిశుద్ధ్య కార్మికులకు అడగకుండా 6,000 రూపాయలు జీతం పెంచిన పరిస్థితి ఉంది. ఇవాళ 1వ తారీఖు కల్లా జీతం తీసుకుంటున్నామంటే మరి ఆయన ఏపీ ఆప్కట్స్ అని పెట్టి దళారులను కాంట్రాక్ట్లు ఎవరన్నా లేకోకుండా చేయడం వల్ల వాళ్ళ మాకు ఫస్ట్ తారీఖు కల్లా వద్దంటే జీతం పడిపోతుంది. అంతకుముందు మేము జీతాల కోసం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసే పరిస్థితి ఉండేది. 3 నెలలు 6 నెలలు ఆగిన రోజులు కూడా ఉన్నాయి. మా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందని, నెక్స్ట్ కూడా ఇటువంటి ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం ఈయనే రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బాగానే ఉందమ్మా. అంటే ఏ విధంగా బాగుంది? అన్ని రకాలుగా బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉందంటారు? ఉంది, మరి లేని వాళ్ళకి కావాలిగా డబ్బులు. అదే లేని వాళ్ళకి అనుకుంటా ఉన్న వాళ్ళకి అందుతున్నాయి అనేసి అంటారు కదా. ఎవరికి ఉన్న వాళ్ళకి ఏం అందట్లేదు, లేని వాళ్ళకి అందుతున్నాయి. హ్యాపీగా ఉన్నారు జనం. అంటే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతులు చేస్తున్నారు అనేసి అంటున్నారు. ఏమీ లేదు, హ్యాపీగా ఉంటున్నారు, పని చేసుకుంటున్నారు. హ్యాపీ. వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? బాగానే పనిచేస్తుందమ్మా. ఇవాళ వెనకటి మీద లంచాలు చాలా వరకు తగ్గినాయి. ఆఫీస్కి వెళ్ళి ఒక కాగితం కోసం వెళ్ళాలంటే చాలా రిస్క్ పడేది. వాళ్ళు వాలంటీర్లు వెళ్ళేసరికి ఇబ్బంది లేకుండా ఉంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా చేస్తుంది? దాని మీద ఇది బాగుంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది? ఆయన అవుతాడు. ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? బాగానుందమ్మా, నచ్చింది. ఆటోళ్ళకి 10,000 ఇస్తున్నారు. ఆర్థిక సాయం ఉపయోగపడుతుంది. దేనికో దానికి ఇన్సూరెన్స్కు, బండిపై చెకప్, దేనికో దానికి ఉపయోగపడుతూనే ఉంది. ఇక ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు చాలా తేడాలు ఉన్నాయి కదన్నా. మా అందరికీ అన్ని విధాలుగా బాగానే ఉంది.
ఇక వాలంటీర్ వ్యవస్థ అంటారా, వాళ్ళు చాలా వరకు బాగా చేస్తున్నారు. గెట్టినోడు చెప్తారు, గెట్టినోడు చెప్తారు, ఇంత మించి ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ తీరు బాగానే ఉంది. ఇప్పుడు బయట 10,000 తెచ్చుకోవాలంటే బయట 5 రూపాయలు ఇంట్రెస్ట్లు కట్టాలి. మరి ఈయన మంచి అయినా చెడు అయినా ఇస్తున్నాడు. అట్లా రాష్ట్రం అంతా ఇచ్చుకుంటూ వెళ్తే మరి బడ్జెట్ని బట్టి ఆయన నడుస్తున్నాడు కదా. దానికి ఏంటంటే నచ్చినోడు బాగుంది అంటున్నాడు, నచ్చినోడు బాగాలేదు అంటున్నాడు, అంతవరకే. నెక్స్ట్ సీఎం కూడా మళ్ళీ ఆయనే అవుతాడు. దానిలో పక్క మనం చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే డబ్బులు తిన్నవాడు ఎవడో వదులుకోడు ఆయన్ని. 10,000 అంటే వాళ్ళ బయటికి వెళ్తే 10 సార్లు తిరుగుతున్నాడు, 5 రూపాయలు ఇంట్రెస్ట్ అంటున్నాడు, నానా రకాలుగా చేస్తున్నాడు. సార్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? అన్ని విధాలా బాగుంది. అంటే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అంటారు, అందుతుంది, అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతుంది. మరి సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలను సమర్పతులు చేస్తున్నారు అనేసి అంటున్నారు కదా, ఎందుకంటారు? ప్రతిపక్షాలు అదే ఆరోపిస్తుంది కదా. అదేం లేదు, మేలు జరుగుతుంది కానీ కీడేం జరగట్లేదు. సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు రౌడీజాలు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు అన్నీ పెరిగినాయి అనేసి అన్నారు. అది వాస్తవం అంటే మాకు ఇక్కడే అందరూ సంతోషంగానే ఉన్నారు. నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్ అయితేనే బాగుంటుంది. పరిపాలన బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది అంటారు? ఏ విధంగా అంటారు సార్? అంటే పెన్షన్లు ఇచ్చేది మాత్రం ఫస్ట్ నెంబర్ 1 అది బాగుంది. అది ఎవరు చేయలేని విధంగా ఆయన చేపించాడు. వాలంటీర్స్ని పెట్టి తెల్లవారుజామున 4 గంటలకి 5 గంటలకి తలుపు కట్టి ఇవ్వడం అనేది అది ఒకటి ఫస్ట్ పాయింట్. అది ముసలి వాళ్ళకి అందరికీ బాగుంది. అది సార్ మరి గత ప్రభుత్వం ఎలా చేస్తున్నారు? గత ప్రభుత్వం కానీ ఇది ప్రభుత్వం పర్వాలేదు, కానీ ముఖ్యంగా ఆయన ఇచ్చే పరిపాలన అన్నింటిలో కంటే నెంబర్ 1 చేసింది ఏంటంటే పెన్షన్. పెద్దవాళ్ళకి వాళ్ళకి వికలాంగులకు కానీ వీళ్ళకి కానీ. అంటే ఏ విధంగా బాగుంది అంటారు? ఏ విధంగా బాగుంది అంటే కనుక నాకు నచ్చింది ఏదంటే వాలంటీర్ సిస్టమ్ బాగుంది. ఇంకా సంక్షేమ పథకాల గురించి అవన్నీ బాగున్నాయి. ఇంగ్లీష్ మీడియం ఒకటి, దాంతోపాటుగా ఈ అమ్మఒడి ఒకటి బాగా నచ్చింది. ఎందుకంటే కొంతమంది పిల్లలు లేని వాళ్ళు చదువుకుంటారు అన్నమాట. ఆ స్కూల్స్ డెవలప్ ఒకటి చేశారు, అలా బాగున్నాయి. సార్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల వల్లే గెలుస్తారంటారా నెక్స్ట్ ఎలక్షన్కి? గెలుస్తారు, షూర్, తిరుగులేదు. పరిపాలన బాగానే ఉంది కదండి. అందరికీ పెన్షన్ ఇచ్చాడు మన 1వ తారీఖున. అన్నీ బాగానే ఉంటాయి. చెప్పేవాళ్ళు చెప్తారు, ఏమంటే అవి కనుక్కున్నాక ఈయనని ఆయనని అందరూ ఏగుతారు. మంచిగానే చేస్తున్నారు. అయ్యా ఏదైనా మంచి చెడ్డలో చేసినప్పుడు మనం మంచితనం చేయాలి. ఆడి మీద చెడ్డగా చెప్పుకుంటే ఎట్లా ఉంటుంది? అది కావాలి మెయిన్. చేస్తున్నాడుగా, అది పరిపాలన. ఇప్పుడు కుర్రోడు పిల్లలకు కూడా ఇంకేంటో చేస్తున్నాడు. అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కొక్కటి ఆయన అనుకున్నాయి పరిపాలన చేస్తూనే ఉన్నాడు. ఇది ప్రతిపక్షాలు ఏంటంటే అన్నిటికీ పేజీలు పెడతారు, ప్రతి ఒక్క దాంట్లో పేజీలు పెడతారు. అంటే ఏ విధంగా బాగుంది అంటారు? ఏ విధంగా అంటే వాలంటీర్ వ్యవస్థ కానీ మరి పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సార్ మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారంటారు సార్? దానికి దీనికి వేరియేషన్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు కొంతమందినే సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మనుషుల వరకే ఇది చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరికీ పేదలందరికీ చాలా బాగుంది. సార్ గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అదే ఈ పరిపాలన, ఈ రెండిట్లో ఏ పరిపాలన మీకు బాగా? పరిపాలనలో ఏం నచ్చింది ఎక్కువగా? ఏముంది, అమ్మ అన్నీ వేస్తున్నాడుగా. ఒకటేసి లేదుగా, మొత్తం వేస్తానే ఉన్నాడు. బాగుంది, సూపర్గా ఉంది, ఏం తేడా ఏం లేదు. ఉంది, పేదలకు కూడా బాగా మంచి అండసండలో మొత్తం చేస్తున్నాడుగా. ఏంది నెంబర్ 1 ఉంది అసలుకి. పథకాల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ లబ్ధి పొందుతున్నారు. రైతులు కూడా భరోసా బాగానే ఇచ్చిన మాట, హామీలు బాగానే ఉంది. జగన్ పరిపాలన నెంబర్ 1 కొంత పరిపాలన. ఏదో కొంతమంది ఆయన్ని బ్యాట్ చేయడానికి ఇవన్నీ అమలు చేస్తున్నారు, కానీ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ఈ పథకాలు ఇలాగే కొనసాగుతుంటే పిల్లలకు కూడా ఉపయోగపడతా ఉంది. అమ్మఒడి అనగా 2 లబ్ధి పొందాము. ఇలాగే పెన్షన్ కార్యక్రమంలో 45 సంవత్సరాలలో మా అమ్మకు కూడా డబ్బులు వేయటం జరిగింది ఖాతాలో. వాళ్ళు ఏదో ఒకటి లబ్ధి పొందుతారు. పరిపాలన మాత్రం నెంబర్ 1 పరిపాలన, జగన్ పరిపాలన. తీసేయటానికి వీలు లేదు. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా? ఉందండి, 100% ఉంది. జగన్ వచ్చే అవకాశం ఉంది.
ఇచ్చిన మాటలు ఇచ్చిన హామీ మాత్రం మడమ తిప్పకుండా ప్రభుత్వం బాగుంది. అది కొంతమంది దుష్ప్రయోగం చేసినా ఆయన నాన్నగారి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉంటాయి. ఈయనే రావడానికి కారణం ఉంది. అవకాశం 100% జగనే వస్తాడు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? మీకేమన్నా వస్తున్నాయా? వస్తున్నాయా? మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి? నాకు పెన్షన్ వస్తుంది. ఓకే. ఇప్పుడు పెన్షన్ పెంచినట్టున్నారు కదా ఈ నెల నుంచి? పెంచారు. హ్యాపీనా? హ్యాపీ. బ్రహ్మాండంగా ఉంది, సూపర్గా ఉంది. పథకాలన్నీ బాగున్నాయి, అసలు ఎవడు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉంది. ఇంకా ఆఫ్టర్ 10 years కూడా అతనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అబ్బే లేదు, సోమరిపోతులే అండి. పథకాలు అనేది కామన్ అయ్యాల, ఎంకరేజ్ చేస్తున్నాడు జనాలని, చదివిస్తానికి మంచి చెడు అన్నీ. చాలా బాగుంది, చాలా గుడ్. ఓకే, ఎవరిది వాళ్ళదే, ఎవరిది వాళ్ళదే. జగన్ పరిపాలన డెవలప్మెంట్ బాగుందిగా. ఎందుకనే ఉంది, చాలా బాగుంది. అసలు స్కూళ్ళు కానీ అవి కానీ పిల్లలు కానీ బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు, చాలా బాగుంది. జగన్ గారి పరిపాలన అయితే చాలా బాగుందండి. ఎందుకంటే వాళ్ళ కోవిడ్ పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు చూస్తారంటే ఆ పరిస్థితి అధోగతిలాగా ఉంది. కానీ కోవిడ్ పరిస్థితులు కూడా తట్టుకుని సంక్షేమ పథకాలను మాత్రం ఎటువంటి ఆలస్యం చేయకుండా ఏదైతే మాట ఇచ్చాడో ఆ రోజున ఆ మాట కట్టుబడి వాళ్ళ పరిపాలన మాత్రం సుభిక్షంగా సాగుతుందండి. ఇవాళ కొంతమంది చూస్తే అంతకుముందు ఎవరో 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడో దాదాపు 30-40 సంవత్సరాల కిందట ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆనాడు అప్పుడు ఇవ్వడమే కానీ ఇప్పుడు ఎవరికి సెంటు భూమి ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ వాళ్ళు దాదాపు 30 లక్షల మందికి ఇళ్ల పట్టా ఇవ్వడం అనేది ఒక చారిత్రాత్మక అధ్యాయం. ఎందుకంటే ఎంతోమందికి గూడు లేని వాడికి గూడు ఏర్పాటు చేసింది ఏమైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. హైకోర్టుకి పెండింగ్లో ఎవరు వేశారండి? కావాలని ఏంటంటే కొంతమంది కుట్రదారులు ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసి ఓర్వలేక ఇక వాళ్ళ పరిస్థితి అధోగతి పాలైపోతుందని ఓర్చుకోలేని తత్వంతో కోర్టులో కేసులు వేపించి వాళ్ళ ఇళ్ల పట్టాలను అడ్డుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇచ్చిన మాట కట్టుబడి పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి ముందుకు సాగుతుంది, ప్రజల్లో కోటి వెలుగులు నింపుతుంది. పథకాలు కూడా 100% ప్రతి ఒక్కరు చేరుతుందండి. ఇప్పుడు ఇందులో మధ్యలో పెత్తందారులు కానీ లేకపోతే జనభూమి కమిటీ లాగా అట్లాంటి పాత్ర ఎవరిది లేదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరిని కూడా ఒక గ్రామ సచివాలయం నుంచి వాలంటీర్ల వ్యవస్థను ఏదైతే తీసుకొచ్చారో అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఏదైతే ఉందో వాళ్ళకి 100% అర్హులు అనుకుంటే వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి ఆ యొక్క అమౌంట్ కూడా వేయటం జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో అయితే కమిషన్లో కొంతమంది ఆటలో ఇట్లో అయితే కొద్దిగా అవకతవకలు జరిగే అవకాశం ఉంది. కానీ ఏంటంటే లబ్ధిదారుడికి డైరెక్ట్గా అందించి చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏమండి ఇవాళ ప్రతి సామాన్యుని అడగండి, చంద్రబాబు గారు చేసిన పథకాలు ఏమన్నా వరుస వారికి ఒక 10 చెప్పమానండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పథకాలు చెప్పుకోవాల్సి వరుసనే ఒకటి కాదు, ఏ నెలలో ఏ పథకం వస్తుంది అనేది కూడా లెక్కగా చెప్పుకోవచ్చు. అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన కానీ, వాళ్ళ మనబడి నాడు నేడు కానీ, అలా రకరకాలైన పథకాలు. రైతు భరోసా రైతుకు వెనుదన్నుగా ఉండేది. ఎటువంటి ఏదే ప్రకృతి వైపరీత్యాలు జరిగినా కానీ వాళ్ళ పంటకు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. పథకాల వల్ల సోమరిపోతం చేస్తున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నారు. ఏమండి ఇవాళ కొన్ని రాష్ట్రాలు అధోగతి పాలైపోయినాయి. కోవిడ్ రాష్ట్రంలో ఇవాళ పథకాలు డబ్బులు అయిపోతే ఏదో రకంగా వాళ్ళ ప్రాణాలతో బయటపడి వాళ్ళ ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. అంతేగాని పథకాలు ఇస్తే డబ్బులు ఇచ్చినందుకు మన సోమరపోతులు ఎట్లా అవుతారండి? ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక బుడ్డోడికి మనం డబ్బులు ఇస్తున్నామంటే ఆ తండ్రి ఆయన సోమరపోత అయ్యేలేకనిస్తున్నాడు ఆ తండ్రి. ఇప్పుడు ఆయన ఒక ప్రయోజకుడిగా తీర్చిదిద్దటానికే ఒక తండ్రి ప్రయత్నం. అట్లాగే రాష్ట్రాన్ని కూడా ఒక ఇదిలో తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ ఏంటంటే కొంతమంది ఏంటంటే కొద్దిగా తట్టుకోలేక ఏంటంటే ఆయన చూసి ఏదోటి బురద జల్లే ప్రయత్నాల్లో ఏదోటి కామెంట్లు చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి డిఫరెన్స్ అది ఒక ఇదండి. చంద్రబాబు పరిపాలన ఏంటంటే జనభూమి కమిటీలు కొంత క్వార్టర్ వరకే పనిచేసేది. ఇవాళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఒక కులం లేదు, ఒక మతం లేదు, అన్ని వర్గాల వారికి కూడా ఒక ముందుకు తీసుకెళ్తున్న ఇదిలో ఆయన ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు గారు ఏమంటారంటే జనాలు నన్ను మోసం చేశారు.
ఓటింగ్ చేసి ఇప్పుడు డబ్బులు పంచి పెడుతున్నాడు పప్పుల బెల్లంలాగా. ఏమండే పప్పు బెల్లాల సంగతి వస్తే సంక్రాంతి కనుక రంజాన్ తోప ఇచ్చింది ఆయనేనండి. ఆయన ఇంకా ఎలక్షన్కి 2 నెలల ముందు కూడా పసుపు కుంకుమ ఇచ్చి ఏదో జనాలు మభ్య పెట్టాలని చూశాడు. అయినా కానీ ప్రజలు ఆయన ఏం ఓటు వేయలే, తిరస్కరించారు. నాయన నీ పరిపాలన ఇంతవరకు చాలని. అది అంటే 15 ఏళ్ళు 14 ఏళ్ళు పరిపాలించారు కదా, తను ఏం చేయలేదంటారా? 14-15 ఏళ్ళు ఏం చేశారనేది ప్రజలే నిర్ణయించారు కండి మొన్న 2019లో. ఇప్పుడు ఆయన నేను బాగా చేశాను అనుకునే లెక్క అయితే ఆయనకు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అట్లాంటిది మరి ఒక అడిగినందుకు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చి ఆయన పట్టం ఎందుకు కట్టారు? ఆయన మీద నచ్చకేగా. అది అంటే నెక్స్ట్ సీఎం ఎవరు కావచ్చు? ఏమంటే ఈ ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పాటు చేస్తుంది. అది చంద్రబాబు గారు మాకు ఓటేసింటే మేము స్మార్ట్ సిటీ కట్టించేవాళ్ళం అమరావతిలో 9. ఏమంటే స్మార్ట్ సిటీ కాదు, ఇవాళ పేదవాడు బతికే ఇది చూడండి. స్మార్ట్ సిటీ అద్దాల బిల్డింగులు, అద్దాల రోడ్లు కావాల్సింది. ఇవాళ పేదవాడు బతికే పరిస్థితి లేదు. కానీ వాళ్ళు అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉంది. మీకు తెలిసి చెప్పండి, ఎప్పుడన్నా కానీ ఇలా ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, ఇవాళ రైతు భరోసా లాగా ఇవాళ ఇవ్వటం. మొన్న పంట నష్టపోతే పంటకు కూడా ఎకరానికి ఎంత అనే డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం. ఇప్పుడు అదివరకు ఏంటంటే ఏదన్నా పంటను కొట్టుకుపోయే పంట నష్టపోతే దాదాపు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కూడా నష్టపరిహారం రాని పరిస్థితి. ఇవాళ మళ్ళీ పంట వచ్చే టైంకి డబ్బులు ఇచ్చింది ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజలలో నమ్మకం ఇదేం లోలేం కాదు. మళ్ళీ బ్రహ్మరథం పట్టడానికి జగన్మోహన్ రెడ్డికి సిద్ధంగా ఉన్నారు. బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే పథకాల వల్ల యూజ్ అంటారా? ఎలా? పథకాలన్నీ బాగానే ఉన్నాయన్నా. చాలామంది సోమరిపోతులు అవుతున్నారు. లేదు ప్రతిపక్షాలు బాగానే మా ఏరియా అన్నీ బాగానే ఉన్నాయి. వాలంటీర్లు కానీ వాళ్ళు కానీ బాగా చేస్తున్నారు. ఇబ్బంది లేదు మాకు. బియ్యం కానీ ఏదైనా వాళ్ళు మనకి రెస్పాన్సిబుల్గా ఉంటున్నారు. అడిగినా బాగానే ఉంటున్నారు అన్నీ. చంద్రబాబు గారి పాలనకి అప్పు మనం చెప్పలేము బాబాయ్. అసలు ఆయన మనకు అవసరం లేదు. ఆయన పాలన మనం అయిపోయాం అప్పుడే. నేను బాగుంది పాలన. చంద్రబాబు గారు ఏమంటున్నారంటే నేను వచ్చింటే డెవలప్మెంట్ స్మార్ట్ సిటీ చేసేవాళ్ళు. ఏమి చేయాల. మేమే చచ్చిపోయాము. ఆయన ఉన్నంత రోజులు చచ్చిపోయాము మేము. జగన్ కనుక పాలన ఏ క్లాస్ సూపర్. చూసే సీఎంలలో ది బెస్ట్ ఎవరు? జగనే. ఎందుకు సార్ అలా? జగనే నాకు తెలిసి జగనే. అంతకుముందు చంద్రబాబు గారు 3 సార్లు చేశారు. 3 సార్లు చేసినా ఏం ఫలితం లేదు మాకు. వాళ్ళకి వాళ్ళ వర్గాలకి వాళ్ళకే కుదిరింది. కానీ మన మధ్యతరగతి కుటుంబాలకి ఎవరికి ఏం సాధించడం కదా. బాగానే అందుతున్నాయంటారు. అన్నీ బాగానే అందుతుంది. అంటే నెక్స్ట్ కూడా ఎవరు రావాలి? జగనే. నెక్స్ట్ కూడా జగనే రావాలి. అంత గట్టిగా చెప్తున్నారు సార్. జగనే రావాలి.